హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్స్ అయితే అయిపోయాయండి. ఇక నామినేషన్స్ లోకి వచ్చిన వాళ్ళు 7. సో ఇక ఈ 7లో సుమన్ శెట్టి గారికి వచ్చే ఓటింగ్ మాత్రం నిజంగా బీభత్సంగా ఉందనే చెప్పచ్చు. సో పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఈయన యొక్క ఓటింగ్ మాత్రం వేరే రేంజ్లో ఉందనే చెప్పాలి. ఇక భరణి గారి కంటే కూడా దాటి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈయన మాట్లాడేది కొంచెమైనప్పటికీ చాలా లాజికల్గా ఆయన మనస్ఫూర్తిగా ఆయనకి ఏది నచ్చలేదో ఆ మాట మాత్రమే మాట్లాడతాడు. ఇక ఎక్కువ మాట్లాడు అలానే తక్కువ మాట్లాడు. సో ఈయనంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అవుతుందంట. ఇదేమి విడ్డూరమో బాబోయ్ అని అనిపిస్తుంది. కామన్ మ్యాన్స్కి ఉన్నటువంటి ఈ తెలివితేటలు ఇంకెవరికీ లేవండి. 3 రోజులు ఆహారం తినకుండా ఆయన ఉండి ఇప్పుడు అందరితో చక్కగా కలిసిపోయి ఆహారం కూడా తింటున్నాడంట. మరి ఏం జరుగుతుందో ఏంటో చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి డీమాన్ పవన్ అయితే ఉన్నాడు. నెక్స్ట్ ఫ్లోరా గారు కూడా బాగానే ఓటింగ్ వస్తుందంట. లాస్ట్లో మాత్రం నేను వెళ్దామా అన్నట్టు పోటీ పడుతున్న వాళ్ళు మనీష్ అండ్ ప్రియా. వీళ్ళిద్దరికి ఓటింగే సరిగ్గా రావట్లేదంట. ప్రియా గారికి మంచి పేరే ఉంది కానీ ఆమె అనవసరంగా పోగొట్టుకుంటుంది. చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారో.